హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నందా చైతన్య వ్లాగ్స్. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీల్లో భాగంగా 5 గ్యారంటీలకు ప్రజాపాలన దరఖాస్తు ఎలా నింపాలో తెలియక చాలామంది సతమతమవుతున్నారు. దీన్ని క్యాచ్ చేసుకొని చాలామంది అప్లికేషన్ నింపడానికి 10 నుంచి రూ. 20 లేదా 30, 50 వరకు తీసుకుంటున్న సందర్భాలు చాలామందికి ఎదురవుతున్నాయి. అలా కాకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మా ఆఫీస్‌కి చాలా కాల్స్ వస్తున్నాయి. ఇది ఎలా నింపాలి? ఏం చేయాలి సార్ అని చెప్పేసి. దాన్ని ఉద్దేశించి ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వీడియో పూర్తిగా చూసి ఎలా నింపాలనేది తెలుసుకోండి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా కంప్లీట్‌గా వినండి. స్టెప్ బై స్టెప్ చూపిస్తా. వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. వీడియోలోకెళ్ళిపోతే స్క్రీన్ పైన కనపడుతున్నట్టు కుటుంబ వివరాల్లో రేషన్ కార్డ్‌పై ఎవరి పేరైతే లేడీ పేరు ఉంటుందో వాళ్ళు లేడీ పేరుతో ఖచ్చితంగా రేషన్ కార్డ్ ఉంటది. వాళ్ళ పేరు రాసి వాళ్ళు ఆడ కాబట్టి స్త్రీ దగ్గర టిక్ చేసుకోవాలి. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ, మైనారిటీ ఇతరులు ఏది ఉంటే అది టిక్ చేసుకోవాలి. అక్కడ మనం 4x4 ఫోటో పాస్‌ఫోటో సైజ్ ఫోటో స్టిక్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు సంఖ్య దగ్గర మనం ఏం రాయకూడదు. ఎంపీడీఓ లేదా మున్సిపల్ ఆఫీస్ నుంచి వాళ్ళే నమోదు చేసి పంపించడం జరుగుతుంది. రేషన్ కార్డ్ నంబర్‌ను మేము ఇచ్చే నంబర్స్ అన్నీ ఇవన్నీ ఫేక్ నంబర్స్ అండి. మీకు చూయించడం కోసం మేము ఫిలప్ చేస్తున్నాము. మేము రాసే నంబర్‌లు మీరు రాయొద్దు. మీ ఆధార్ కార్డ్ నంబర్ మీ ఆధార్‌లో ఏ సంఖ్య అయితే ఉందో ఆ సంఖ్య ఎయాలి. మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఆధార్‌లో ఎట్లుంటే అట్లా. దాని తర్వాత మీ వివరాలు ఖచ్చితంగా తప్పు లేకుండా ఇచ్చిన దరఖాస్తు సంఖ్యకు ఆధారపడి ఉంటుంది గాబట్టి, తప్పు లేకుండా ఫిలప్ జేయాల్సుంటుంది. తర్వాత మీ మొబైల్ నంబర్ రాయాలి ఈ విధంగా. తప్పులు లేకుండా ఎప్పుడైతే ఫిల్ జేస్తామో, ఆ వెరిఫైయర్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మన అప్లికేషన్ ఖచ్చితంగా చేరుతుంది. ఏవైనా తప్పులుంటే వాళ్ళు సరిదిద్దడానికి మళ్ళీ అది వెతకడానికి ఇబ్బందవుతుంది గాబట్టి, చాలా క్లుప్తంగా, స్పష్టంగా రాయాల్సుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం చేసే వృత్తి. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ కుమ్మరి నాగరాణి అని రాసినా గదా! వాళ్ళేం జేస్తారు వ్యవసాయం గాబట్టి వ్యవసాయం అని రాస్తున్నాం. దాని తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు. కుటుంబంలో ఎంతమందైతే వ్యక్తులుంటారో అంతమంది పేర్లు నమోదు జేయాల్సుంటది. 1-7 వరకి కాలమ్స్ ఉంటాయి. మొదటగా భర్త పేరు రాయాలి. భర్త పేరు రాసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఇంకెంతమందుంటే అంతమంది వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కుమ్మరి నాగరాణి వాళ్ళ భర్త ప్రభాకర్ అనుకుందాం. భర్త లేకపోతే పేరు రాయాల్సిన అవసరం లేదు. పిల్లల పేర్లు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు. పేర్లు రాసిన తర్వాత పైన ఎవరైతే స్త్రీ ఉందో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల పేర్లు కింద రాసి, ఆమెకు ఏం సంబంధం అనేది దరఖాస్తుదారునితో సంబంధం భర్త అయితే భర్త, కుమారుడైతే కుమారుడు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. దాని తర్వాత వాళ్ళు మేల్, ఫీమేల్ పురుషుడా, స్త్రీనా, కూతురు లేదా కొడుకుంటే పురుషుడు అని రాయాలి. కూతురు ఉంటే స్త్రీ అని రాయాల్సి ఉంటుంది. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లేదంటే స్టడీ సర్టిఫికేట్స్‌లో ఏది ఉంటే అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్‌గా రాసిన తర్వాత, కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు రాసిన తర్వాత, ఆధార్ కార్డ్ సంఖ్యననేది వాళ్ళు ఎవరైతే మీ కుటుంబ సభ్యులతో సంబంధం ఉన్న భర్త లేదా కుమారుడు, కుమార్తె వారి యొక్క ఆధార్ కార్డ్ సంఖ్యను నమోదు చేయాల్సి ఉంటుంది ఇక్కడ. పూర్తిగా రాసిన తర్వాత మనం ఫస్ట్ పేజ్ ఈ ఇంటర్‌ఫేస్ చూస్తున్నాం గదా! స్క్రీన్ మీద. ఇద్దరు మీకు ఎగ్జాంపుల్‌గా ఇద్దరి పేర్లు రాసినాము. 1 నుంచి 12 నంబర్స్ ఏసేసినాం. సెకండ్ పేజ్‌లోకొచ్చేస్తే 10థ్‌ల చిరునామా అంటే మీ ఇంటి నంబర్ లేదా స్ట్రీట్. అది మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ పేరు రాయాలి. గ్రామం అయితే గ్రామం పేరు రాయాలి. ఎగ్జాంపుల్ మేము ఒక గ్రామం పేరు రాసినాం. మండలం గూడా పేరు రాసేసినాం. అలాగే వాళ్ళ వార్డు. ఏ వార్డ్ అయితే ఆ వార్డ్ రాయాలి. డిస్ట్రిక్ట్ ఉంటే ఏ డిస్ట్రిక్ట్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్ రాయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పథకాలకు సంబంధించింది. మహాలక్ష్మి అనంటే 2500 ఆర్థిక సాయం ఒక స్త్రీకి అందాలి గాబట్టి. గ్యాస్ సిలిండర్ గావాలి. 500కి గావాలి గాబట్టి అది గూడా టిక్ జేసుకొని, గ్యాస్ కనెక్షన్ యొక్క నంబర్ మీ గ్యాస్ బుక్‌లో ఉంటుంది. ఆ నంబర్ ఖచ్చితంగా చూసుకొని సరిజూసి ఎయాల్సుంటుంది. ఏ కంపెనీ ఇండియన్ గ్యాస్ వాడుతున్నారా? లేదా హెచ్‌పీ గ్యాస్ వాడుతున్నారా? లేదా భారత్ గ్యాస్ వాడుతున్నారా? అదక్కడ రాసి మీరు నెలలో లేదా 2 నెలలకి, సంవత్సరంలో మొత్తం ఎన్ని గ్యాస్ సిలిండర్‌లు వాడతారో అక్కడ టిక్ జేసుకోవాలి. రెండోది రైతు భరోసా పథకంలో నువ్వు రైతు అయితే రైతుకు టిక్ జేసుకొని, మీ పట్టా పాస్‌బుక్ నంబరు మరియు మీకు ఉన్నంత భూమి విస్తీర్ణం ఎకరాలలో
మెన్షన్ చేసిన తర్వాత ఇందిరమ్మ ఇంటి పథకానికి టిక్ చేసుకోవాలి. దాని తర్వాత గృహజ్యోతి పథకం. మీకు 200 యూనిట్ల వరకు ఫ్రీ అన్నారు కాబట్టి యూఎస్‌సి నంబర్ మీ కరెంట్ బిల్లుపై వచ్చే యూఎస్‌సి నంబర్‌ను కింద మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మేము ఏదో మాకు తెలిసిన 1, 2, 3, 4, 5, 6 నంబర్ ఏసినాం. కరెంట్ బిల్ పైన ఉంటదది. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చి చేయూత పథకం. చేయూత పథకం అంటే పెన్షనర్స్ 4,000 నుంచి 6,000 వరకు పెన్షనర్స్ ఉంటారు గదా! వృద్ధాప్యం అయితే వృద్ధాప్యం, గీత అయితే గీత కార్మికులు. దాని తర్వాత లాస్ట్‌కి మళ్ళీ తిప్పేసిన తర్వాత సిగ్నేచర్ చేయాల్సి ఉంటది. అప్లికెంట్ ఎవరైతే మనం నాగరాణి అని రాసుకున్నామో వాళ్ళ పేరే రాయాల్సి ఉంటదిక్కడ. సైన్ జేసి, పేరు నాగరాణి రాసి, కింద డేటేస్తే సరిపోతది. సిగ్నేచర్ చేసిన తర్వాత వారి యొక్క పూర్తి పేరు మరియు గ్రామ సభ యొక్క తారీఖు నమోదు చేసి, కింద ప్రజాపాలన దరఖాస్తు రసీదు దగ్గర మీరు ఎట్టి విధంగా మీరు ఏది రాయాల్సిన అవసరం లేదు. వెరిఫైయర్ ఆఫీసర్స్ మరియు అక్కడున్న స్పెషల్ ఆఫీసర్స్ మాత్రమే అది మీకు నింపి మీకివ్వడం జరుగుతుంది. ఆ రసీదు మీ దగ్గర ఉండడం వల్ల దరఖాస్తు సంఖ్య అనేది ఏదైతుందో ఆ సంఖ్య దాని మీద నమోదు చేసి మీకివ్వడం జరుగుతుంది. ఆ సంఖ్య ఆధారంగా మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ ఏవైతే మీరు ఫిల్ చేసి ఇచ్చిర్రో ప్రతీదీ వాళ్ళ దగ్గర ఉంటది. ఎప్పుడు ఏ స్కీమ్ విడుదల చేస్తే, ఎప్పుడు ఏ గ్యారంటీ విడుదల చేస్తే ఆ గ్యారంటీ మీకు ఖచ్చితంగా అందడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.